విశాఖలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్తో సరదాగా గడుపుదామంటూ విశాఖలో బీచ్కి అయితే మాత్రం కొంతమంది బాలుళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే సముద్రంలో ఆడుతూ ఉండగా రాకాసి అలలకు అయితే మాత్రం 9 సంవత్సరాల బాలుడు ప్రవీణ్ అనే వ్యక్తి అయితే మాత్రం మృతి చెందడం జరిగింది. అయితే మృతి చెందిన ఆ వ్యక్తిని అయితే కొంతమంది గజేతగాళ్ళు ఒడ్డుకు చేర్చారు. అయితే కొనుగుపుడుతూ ఉన్న ఆ బాలుని అయితే మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళగా అబ్బాయి అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పడం. అయితే ఈ ఘటన అయితే విషయాన్ని అయితే మాత్రం పోలీసులు బంధువులకి చేరవేయడం జరిగింది. అయితే ఈ బాలుడు నిన్న ఎన్ని గంటలకు వెళ్ళారు, అసలు ఎంతమంది వెళ్ళారు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది అనే విషయం మనతో మాట్లాడడానికి ఆ ప్రవీణ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మ, ప్రవీణ్ అసలు మీకు ఏమవుతాడు, అసలు ఎన్ని గంటలకు నిన్న వెళ్ళడం జరిగిందమ్మా? నేను పిన్నిని అవుతానండి. మార్నింగ్ 9:30కి వెళ్ళిపోయాడు. ఆడుకొని వచ్చేస్తాను పిన్ని అనేసి ఫ్రెండ్ తీసుకుని వెళ్ళిపోయాడు బాబుని. సాయంత్రం 3 గంటలకు వచ్చాడు భోజనం చేయడానికి. భోజనం కూడా చేయనన్నాడు. పార్దు తిన్నావా అంటే తినలేదా అమ్మ, నేను బయటికి వెళ్ళేసి వస్తాను అనేసి అదే వినాయక సంద చేసుకొని వస్తాననేసి ఫ్రెండ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆంటీ నేను వినాయక సందడికి బాబుని తీసుకొని వెళ్తున్నాను పార్దుని, వచ్చేసరికి 5 ఇలాగ అవుతుంది అనేసి తీసుకొని వెళ్ళిపోయాడు. మాకేమో ఇంకా తర్వాత నుంచి వస్తాడేమో అనుకొని అలా ఉండిపోయాం సార్. కానీ బాబు ఇంక తిరిగి రాలేదు, వెళ్ళిపోయాడు. మాకు సడన్గా తెలిసింది ఈ న్యూస్. మా బాబు వెళ్ళిపోయాడు, మేమేమీ చేయలేక అలా ఉండిపోయాం. నిన్నటి వరకు కూడా బాబు మీతోనే ఉన్నాడు. చాలా అబ్బాయి చూస్తుంటే ఫ్రెండ్స్తో వెళ్ళాడంటే ఆ వయసులోనే ఎంతమంది ఫ్రెండ్స్తో చాలా చలాకీగా ఉండే అబ్బాయి అని మనకి తెలుస్తుంది. చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ అందరికీ తెలిసిన అబ్బాయి. ఒకేసారి మా ఇంట్లో నిజంగా మేమందరం చాలా ఇదైపోయాము. నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏడ్ చేసాడో, బీచ్లో ఆడుకొని వచ్చేస్తున్నాడు. ప్రతి ఆదివారం బీచ్కి వెళ్ళేవాడంట. మాకు ఆ విషయం తెలీదు. ఏ రోజు పిన్ని బీచ్కి వెళ్దామని కూడా అనేవాడు కాదు. మాకు తెలియకుండా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మాకు ఇలాగ చెప్పకుండా ఒక మాట కూడా ఇంట్లో చెప్పలేదు సార్. వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్తో. ఆ అబ్బాయి పార్దుని తీసుకొని వచ్చేస్తాం, మేము ఆడుకొని వచ్చేస్తామని పార్దుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 5 ఇలాగ టైం అయ్యింది, మాకు న్యూస్ తెలిసింది. అంటే అబ్బాయి దగ్గర మీ ఇంటికి వచ్చి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లారమ్మా అబ్బాయిని? ఎలాగ వెళ్ళారు వీళ్ళు అంట సైకిల్ మీద వెళ్ళారంట. సైకిల్ మీద వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు. ఆ సైకిల్ మీద 4 అబ్బాయిలు వెళ్ళారంట. మరి ఎలాగ వెళ్ళారో మాకు తెలియదు కూడా. సైకిల్ మీద వెళ్ళిపోయి అది ఎక్కడో బీచ్ ఒక ఒడ్డున ఆడుకుంటున్నారంట. ఆడుకొని మా పార్దురా వెళ్ళిపోదాము అమ్మోళ్ళు తిడతారనేసి 3 అబ్బాయిలు వచ్చారంట. ఉండరా నేను ఒకసారి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి బీచ్లో ములిగేసి వచ్చేస్తాననేసి దాంతోనే వెళ్ళిపోయాడు. చదువులో ఎలా ఉండేవాడమ్మా మరి అబ్బాయి చదువు విషయానికి వస్తే? చదువులో మాత్రం బాగానే చదువుకుండేవాడు. హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేసుకుంటేవాడు సార్. బాగానే చేసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. సాయంత్రం ఏ టైం అయినా సరే ఇంటికి వచ్చేసేవాడు. అలాగే అనేసి మేము కూడా అలాగే ఉండేవాళ్ళం. మరి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తుంటారు? మరి మదర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా? మరి మదర్ మా ఇంటి దగ్గరే ఉంటుంది. అక్క ఇంతకుముందు గొడవలో పనిచేసేది. రీసెంట్గా ఇంటి దగ్గరే ఉంటుంది, ఒంట్లో బాగోలేదు అనేసి. బాబు ఏమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాము. మొన్నటి నుంచే వెళ్తున్నాడు. ఫాదరు కటకలో ఉంటారు. అతను ఏదో షాప్లో చేస్తున్నారు, జీవీఎంసీ పనిలో చేస్తున్నారని. అంటే ఈ విషయం మరి వాళ్ళ ఫాదర్ కటక్లో ఉంటున్నారు ఇన్ఫార్మ్ చేశారా? చేస్తే ఏమన్నారా? మళ్ళీ ఎలా వస్తుంది? మీరు సడన్గా చెప్పారు, నాకు తెలియలేదు. మేము మరి సడన్గా చెప్పారు కదా, మీరు అందుబాటులో లేము, వచ్చేసరికి టైం పడుతుందని చెప్పారు. 3 days అలా పడుతుందని చెప్తాను. అంటే మొన్నటి వరకు చాలా ఆనందంగా ఉండే మీ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ మదర్తో మాట్లాడదామన్నా సరే మదర్ ఏడుపు తప్ప మాటలు రావు. మరొక పక్క వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడే సిచ్యువేషన్లో కూడా ఉండరమ్మా. ఇవన్నీ చూసి ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా. మా ఇంట్లో మేము ఎంతో ముద్దుగా పెంచుకున్నాం ఆ అబ్బాయిని. మా ఇంటికి ఒకే వారసుడు, పిన్ని అనుకొని చక్కగా ఆడుకునేవాడు, చేసేవాడు. ఇలా చేస్తాడనేసి కూడా మేము సడన్గా అనుకోలేదు. మా గుండెలు జారిపోయి నా కొడుకు వస్తాడు అనుకున్నాం మేము. పిన్ని నేను మళ్ళీ వస్తాను అనుకొని బీచ్కి వెళ్ళిపోయాడు. కానీ తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోయాడు. చాలా 10 years బాబు. చాలా ఆశలు పెట్టుకున్నాము. వాళ్ళ మదర్కి చాలా ఇష్టం అబ్బాయి అంటే. ఒక్కడే పిల్లడు. పిన్ని నేను బాగా చదువుకొని పోలీసుని అవుతాను అని చెప్పాడు.
ఏ కోరికలు తీరకుండా వెళ్ళిపోయాడు. చక్కగా ఆడుకుండేవాడు, ఇంటికి వచ్చేసేవాడు సార్. ఎందుకు ఇలా చేసాడో ఇంట్లో ఒక మాట కూడా చెప్పలేదు. సాయంత్రం 3 గంటలకు వెళ్ళిపోయాడు. వినాయక సందా సర్దుకొని వచ్చేస్తాను పిన్ని అనుకొని ఆ అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయాడు ఫ్రెండ్. నలుగురు వెళ్ళేసి బీచ్లో స్నానం చేసుకొని 3 అబ్బాయిలు ఒడ్డుకు వస్తారు. నేను మళ్ళీ స్నానం చేసుకుంటూ నాకు ఇంకా కోరిక తీరలేదు అనేసి బీచ్ లోపలికి వెళ్ళిపోయాడు నా కొడుకు. సార్ మీరు చెప్పండి సార్, అసలు ఇంట్లో ఎవరిని కలుపుదామన్నా సరే వాళ్ళ నోట్లో మాటలు రావట్లేదు సార్. కన్నీటి దారిలే వాళ్ళకి కారుతున్నాయి. ఎవరిని మాట్లాడదామన్నా సరే మాట్లాడే సిచ్యువేషన్ లేరు. అబ్బాయి ఇక్కడ మీతో ఎలాగ ఉండేవాడు సార్? మీతో ఇక్కడ యాక్చువల్గా నేను ఇక్కడ మా ఎదురిల్లానండి, ఇది క్యాటరింగ్స్ చేస్తుంటాను. నా బిజినెస్ క్యాటరింగ్ బిజినెస్. కుర్రోళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ రీల్స్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్న పర్సన్ పిల్లాడు. వాడు అందరితో కలుపుకోరుగా తిరుగుతూ అన్న అన్న అనుకుని ఉండేవాడు. వాడు నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం నేను చూసేటప్పటికి 3 గంటలకి మా ఇంటి దగ్గర ఆటోలో కూర్చొని సెల్తో మొబైల్లో ఆడుకుంటున్నాడు. రే చిన్న తిన్నావా అంటే తిన్నానన్నా అని చెప్పని అన్నాడు. ఏం చేస్తున్నారంటే సెల్తో ఆడుకుంటున్నానన్నా అని చెప్పని అన్నాడు అనమాట. అంటే నేను అన్నాను, ఎరే ఇప్పుడు సెల్తో ఇప్పుడు ఆడటం ఏంటి, ఏజ్ ఎంతరా అని చెప్పి నిన్న సముదాయించాను కూడా, మందలించాను. సరేలే ఫోన్లో పిల్లలందరూ ఇప్పుడంతా యూత్ అంతా అలానే ఉన్నారు కదా అని చెప్పి ఇచ్చేసాను. నిన్న సాయంత్రం 5 ఆ టైంకి ఎవరో అన్నోన్ పర్సన్ ఒక ఆయన మొబైల్లోని ఫోటో తీసుకొచ్చి లోకల్గా ఇక్కడ నేను ఒక లీడర్గా ఉంటున్నానండి జనసేన పార్టీ నుంచి, ఆయన తీసుకొచ్చి ఈ పర్సన్ మీకు తెలుసా, ఈ కుర్రోడు ఇలా బీచ్లో ఇది అయ్యారని చెప్పి నన్ను అడగడం జరిగిందండి. జరిగితే నుంచి చెప్పడం ఆ ఎదిరింటి అబ్బాయిని ఏమైందన్నానంటే ఇలా బీచ్లోనే స్నానం చేస్తూ లోపల కొట్టుకుపోయి చనిపోయాడన్నా అని చెప్పి నాకు చెప్పారనమాట. నేను వెంటనే వీళ్ళకి ఇన్ఫామ్ చేసి ఒకసారి కేజీహెచ్కి వెళ్ళండమ్మా, బాబు బీచ్లో కొంచెం ఇదయ్యి ప్రమాదం జరిగిందంట అని చెప్పేసి చెప్పడంతో వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన ఒక గంటన్నర తర్వాత నేను కేజీహెచ్కి వెళ్ళి అక్కడ పొజిషన్ చూసేటప్పటికి బాబు అప్పటికే చనిపోయి ఉన్నాడు. వీళ్ళు అక్కడ ఏడుస్తుంటే వీళ్ళందరినీ ఫ్యామిలీ అందరినీ మీరు పదన్నమ్మా ఇప్పుడు ఇక్కడ వేస్ట్ అని చెప్పి వీళ్ళని ఇంటికి సముదాయించి ఇంటికి పంపించి అక్కడున్న కార్యక్రమాలను చక్కబెట్టి పోలీసు వాళ్ళతో అందరితో మాట్లాడి పంచనామా కట్లకి రేపు మార్నింగ్ పంచనామా చేస్తానండి, పంచనామా చేసి బాడీని రేపు మార్నింగ్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇలా కానీ చాలా బాధాకరం అండి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి, కాకపోతే ఆ ఏజ్లో పిల్లలు డైరెక్ట్ ఇక్కడి నుంచి బీచ్కి వెళ్ళినంత డేరింగ్ ఎందుకు సాహసం చేశారేమో కానీ అర్థం కావట్లేదు. కానీ నా ఇదేంటంటే పిల్లలకి మాత్రం ఇది ఒక లెసన్ కింద తీసుకొని పిల్లలందరూ గుణపాఠం తెచ్చుకొని తల్లిదండ్రులు కూడాను ఒక కంట కనపెడుతూ పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటే ఇలాంటివి జరగకుండా ముందు బాబు ఇలాగా చనిపోయారు అనే విషయం ఫస్ట్ ఎవరు తెలిసింది సార్? ఈ కుటుంబ సభ్యులకి అంటే మీరే చేరవేశారు సార్ ఈ విషయం? తినికే చేరవేశాను సార్. ఫస్ట్ తను అక్కడ రోడ్డు మీద నించొని ఉంది, అమ్మ బాబు ఇలాగా బీచ్లోనే స్నానం చేస్తుంది ఇదయ్యాడంట, ప్రమాదం ఏదో జరిగిందంట, ఒకసారి చూడండి అమ్మ అంటే తను చూసి అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తన ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట, ఇలా జరిగిందంట అని చెప్పి. అప్పుడు మేము చనిపోయాడని చెప్పి చెప్పలేదు, అప్పటికే తను చనిపోయాడంట బాబు, కానీ చనిపోయాడని చెప్పుకుంటాను వాళ్ళు కంగారు పడతారని చెప్పేసి మేము నార్మల్గా ప్రమాదం ఏదో జరిగిందంటమ్మా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి హాస్పిటల్కి పంపించామన్నమాట వాళ్ళని. పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే నేను బీచ్కి వెళ్ళిన 4 అయితే మాత్రం అందులో 3 అయితే సేఫ్గా బయటకు వచ్చారు. ఒక అబ్బాయి అయితే మాత్రం మృత్యువుతో చెందలేదైతే మాత్రం ఇక్కడ పక్కన నాకు వాళ్ళు అదే చెప్పడం జరుగుతుంది. ఏదైతే మాత్రం పేరెంట్స్ ఇటుపక్క పిల్లలు కూడా ఒక గంట కనిపెట్టుకొని ఉండాలి, లేకపోతే మాత్రం చేతికంటే కొడుకులు ఇలా మృత్యువాత పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక లెసన్ కింద అయితే నేర్పించాలని అయితే మాత్రం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.